హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే హౌస్ ఫర్ సేల్ ఉన్న రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన ఒక బిల్డింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి హయత్ నగర్కి నియర్గా అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే అయితే ఇచ్చేస్తున్నారు. G+1 అండి. ఇది వచ్చేసి G+1 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ పైన ఒక ఫ్లోర్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఇంటికి మెయిన్ దర్వాజా అన్నమాట. మెయిన్ దర్వాజా వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ అండి. చిన్న ఇల్లు కావాలి అనుకుంటారు కదా, వాళ్ళకైతే బెటర్. ఇక్కడ కూడా సైడ్కి ఇంకొక ఫేస్ ఇచ్చేసారు, మనకి డోర్ ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ వస్తుందండి. ఫస్ట్ చూపించిందేమో నార్త్, ఇది వచ్చేసి ఈస్ట్. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా మీకు మరీ పెద్దగా కాదు, అలా అని మరీ చిన్నగా కాకుండా అయితే ఉంది. మనకి దీనికి 2 sides అయితే కిటికీలు ఇచ్చేసారు. విండోస్ చూడండి, ఇక్కడ ఒకటి వచ్చేసింది, ఇటు సైడ్ ఒకటైతే వచ్చేసింది. ఇది 1 BHK అండి. ఫస్ట్ చూసింది హాల్ కదా, ఇక్కడ వచ్చేసి మనకి పూజకి చిన్నగా అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి కిచెన్. కిచెన్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సెల్ఫ్స్ కూడా చాలానే ఇచ్చేసారు చూడండి. ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, సో వర్క్ ఇంకా జరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి అంతే. ఇవన్నీ సెల్ఫ్స్. మనకి హాల్ నుంచి ఇటు వచ్చేసి కిచెన్, ఇటు వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది 1 BHK అని చెప్పాను కదా, ఇది వచ్చేసి బెడ్రూమ్. బెడ్రూమ్లో కూడా షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ విండో కూడా పెద్ద విండో ఇచ్చేసారు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇలా ఉంది. మనకి బాత్రూమ్ వచ్చేసి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్లో అయితే ఇచ్చేసారు. ఇంకొక బాత్రూమ్ వచ్చేసి ఓపెన్ బాత్రూమ్ ఇక్కడ బయట అయితే ఇచ్చేసారనమాట. ఏంటంటే బయట ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, సో బయట కూడా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. మీకు పార్కింగ్ ఏరియా అయితే ఇలా ఉంటుంది ముందు. ఇవి స్టెప్స్ అండి. స్టెప్స్ నుంచి పైన ఫ్లోర్ కూడా ఎలా ఉందో చూసిద్దాం. ఇది వచ్చేసి మనకి 110 స్క్వేర్ ఫీట్స్ ఉంటుందండి. 110 గజాలలో అయితే ఉంది. పైన కూడా చూసేద్దాం. సేమ్ కింద ఎలా అయితే మనకి ఫేసింగ్ ఇచ్చేసారు, సేమ్ అలాగే వచ్చేసింది. నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ వచ్చేసింది. ఇక్కడ కూడా చిన్నగా మళ్ళీ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా ఇచ్చేసారు. లోపల నుంచి కూడా చూసేద్దాం. మనకి కింద హాల్ వచ్చేసి మరీ పెద్దగా లేదు, నార్మల్గా ఉందని చెప్పాను కదా. ఇది వచ్చేసి చూడండి చాలా పెద్దగా ఉంది. హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ టైప్లో వచ్చేసింది. ఎల్ అంటే మరీ అంత పెద్దగా కాదు. ఇక్కడ చూడండి కొంచెం కార్ కట్ అయింది. ఇది టోటల్ హాల్. ఒక విండో వచ్చేసింది ఇక్కడ. ఇంతకుముందు బయట నుంచి చూపించాను కదా డోర్, ఇది డోర్. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్స్ వచ్చేసాయి. ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ మనకి సపరేట్గా ఇచ్చేసారు దేవునికి మందిర్. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ సింక్ వస్తుంది మనకి. షెల్ఫ్స్ సైడ్ కూడా షెల్ఫ్స్ వచ్చేసాయి. బెడ్రూమ్ కూడా చూసేద్దాం. మనకి హాల్ ఉంది కదండి, హాల్ నుంచి 2 sides లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్, రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లయితే 1 BHK కదా, ఇక్కడ వచ్చేసి 2 BHK అండి. పైన 2 BHK ఉంటుంది. హాల్ కూడా పెద్దగా వచ్చేసింది. ఇది వచ్చేసి షెల్ఫ్స్ వచ్చేసాయి. 1 side విండో వచ్చేసింది మనకి. ఇది వాష్రూమ్ వచ్చేసింది, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ అయితే వచ్చేసింది. 2 bedroomsలలో కూడా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక రూమ్. చూసారు కదా, 110 స్క్వేర్ ఫీట్స్లో అయితే ఇల్లు మొత్తం ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి మునుగనూరు రోడ్డు ఉంది కదా, మునుగనూరు రోడ్డుకి కొంచెం నియర్ బై అయితే ఉంటుంది.
స్క్రీన్ పై ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లేదు అంటే కాల్ చేసినా కూడా వీళ్ళైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలి అంటే ఆ నెంబర్ అయితే చూడొచ్చు. ఒకసారి అయితే విజిట్ చేసి మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రైస్ చెప్పలేదు కదా, 1.10 అండి, 1.10 crores అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి 1 crore 10 lakhs అయితే పడుతుంది. మీరు మళ్ళీ డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడుకుంటే మనకు తగ్గించే చాయిస్ ఉందా లేదా అన్ని కూడా వీళ్ళే చెప్పేశారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు చెప్పండి. ఒకవేళ హౌస్ ఫర్ సేల్ కానీ ఏ ఏరియాలో కావాలి అనేది కూడా మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.